టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో అయితే మాత్రం మొక్కలకి బాగా 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 ఉపయోగపడే ఒక లిక్విడ్ తోటైతే అంటే లిక్విడ్ తయారు చేసుకోవడంతో అయితే నేను ఈ వీడియోని స్టార్ట్ చేశానండి. ఇది మొక్కలకి కనుక మనం ఇచ్చినట్టయితే మొక్కలకి కాయలు కానీ పువ్వులు కానీ మందార చెట్లకు కానీ గులాబీ చెట్లకు కానీ ఏ చెట్టుకైనా కానీ ఈ ఫర్టిలైజర్ బాగా ఉపయోగపడుతుంది. క్రిమి కీటకాల నుంచి కూడా మన చెట్లని మనం కాపాడుకోవచ్చు అనమాట. పిండి నల్లి ఇలా పేను బంకాలు అంటారు కదండి, ఆ మొక్కలన్నిటికీ కూడా సొల్యూషన్ ఏంటి అని అంటే ఇది ఒక్క దాంతో అయితే మనకి అన్నీ కూడా ఫటాపంచలు అయిపోతాయండి. ఆ సొల్యూషన్ ఏంటి అని అంటే మనకి మీ అందరికీ కూడా దీనికి రూపాయి ఖర్చు పెట్టే పని లేదండి, అంత ఈజీగా మనకి దొరుకుతుంది. చూసారు కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది ఏంటండి? గోమూత్రం, ఆవు పంచతం అంటారు, గోమూత్రం అంటారు. దీంట్లో ఎన్ని పోషక విలువలు ఉంటాయో అంటే అన్నీ ఉంటాయండి. వేల రకాలన్నమాట, వేల పోషక విలువలు ఇందులో ఉంటాయి. ఈ లిక్విడ్ని మనం ఇలా డైరెక్ట్గా వేయకూడదు అనమాట. వేయకుండా మనకి అంటే మొక్కలకి బాగా బాగా మన మొక్కలు బాగా మంచిగా రావాలి అని అంటే ఇది డైరెక్ట్గా వేయకుండా దీనికి ఒక మనం ఫర్మెంట్ అనేది చేసుకోవాలి. అది ఎలా అని అంటే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నా ఛానల్ కనుక మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ గోమూత్రాన్ని మనం రైతులు ఎవరైనా కానీ వాళ్ళ ఆవులు ఉంటాయి కదండి, వాళ్ళని అడిగితే ఎవరైనా మనకి ఇది ఉత్తగానే ఇస్తారనమాట. దీన్ని ఇట్లా తీసుకొచ్చుకొని గోమూత్రాన్ని తీసుకొని మనం ఇలా ఎంతైనా కానీ కలెక్ట్ చేసుకోవచ్చండి. దీన్ని మొత్తం కూడా ఇలా డైరెక్ట్గా ఇవ్వకుండా దీంట్లో కొంచెం బెల్లాన్ని అనేది యాడ్ చేయండి. బెల్లాన్ని అనేది యాడ్ చేసేసుకొని దీన్ని ఒక్కసారి ఇలా కలిపేసుకొని మొత్తం కూడా దీనికి ఒక క్లాత్ని కట్టండి. మూత అయితే పెట్టద్దు, క్లాత్ని కట్టేసుకోండి. క్లాత్ని కట్టేసి దీన్ని ఇలా మొత్తం కూడా కట్టేయండి. ఇంకా కట్టేసిన తర్వాత దీన్ని 2 రోజులకు ఒక్కసారి లేదా రోజు విడిచి రోజన్నా ప్రతిరోజు అన్నా కానీ ఒక్కసారి దీన్ని రాంగ్ డైరెక్షన్లో మనకి ఇలా కాకుండా ఇలా రాంగ్ డైరెక్షన్లో ఒక్కసారి దీన్ని తిప్పుతూ ఉండాలి, కర్ర పెట్టి తిప్పుతూ ఉండాలి. ఇది వారం రోజుల్లో ఫర్మెంట్ అనేది అయిపోతుంది. అంటే ఇందులో మనకి మంచి బయో జెమ్స్ అంటారు కదండి, అంటే మనకి మొక్కలకి బాగా ఉపయోగపడేవి, మొక్కలకి మంచి చేసేవి అనమాట. హానికరమైన క్రిములు కాకుండా మొక్కలకి మంచి చేసేవి మొత్తం కూడా చక్కగా ఇందులో మనకి ఫర్మెంట్ అయి ఉంటాయి అన్నమాట. ఈ లిక్విడ్ కనుక మనం మొక్కలకి ఇచ్చామంటే బోలెడు పూలు బోలెడు కాయలు మన ఇంట్లో అయితే తప్పకుండా ఉంటాయండి. అలానే చెట్లకైతే కాయలు కాసే చెట్లకైతే ఇచ్చి చూడండి. మీరు ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక చెట్టుకి ఇచ్చి చూడండి, దాని రిజల్ట్ ఎలా ఉంటుందో చూసిన తర్వాత మొక్కలన్నిటికీ కూడా ఇలా మీరు తెచ్చేసుకొని దీన్ని వారం రోజులకు ఒక్కసారి తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇది వేసేలోపు మళ్ళీ మనం ఆవు పంచతం అనేది తీసుకొచ్చుకొని గోమూత్రాన్ని తీసుకొచ్చుకొని ఇలా లిక్విడ్ తయారు చేసుకోండి. పైసా ఖర్చు లేకుండా ఒక బెల్లం ఒక్కటే మనం యాడ్ చేయాలి. ఇందులోకి కొంచెం బెల్లాన్ని యాడ్ చేయొచ్చండి. దీనికి ఇంత బెల్లం అని లిమిట్ ఏం లేదు. మనం గోమూత్రం ఎంత తెచ్చుకున్నా కానీ దాంట్లోకి పర్మనెంట్ అవ్వడానికే మనం బెల్లం అనమాట. బెల్లాన్ని యూజ్ చేసేది ఏంటంటే ఇది త్వరగా పర్మనెంట్ కావడానికి అనమాట. అందుకోసం బెల్లాన్ని కొంచెం అయినా వేయండి. ఇలా ఇవన్నీ కూడా తీసుకొచ్చుకొని మొక్కలకి మన దగ్గర ఉన్న వాటితోటే మనం బోలెడు ఫర్టిలైజర్స్ అనేది తయారు చేసుకోవచ్చండి. అన్నీ కూడా మంచి ఎరువులు అనమాట. ఇవన్నీ కూడా లిక్విడ్స్ రూపంలో ఇచ్చే ఎరువులు అనమాట. మనం గోమూత్రం చాలా మంచిది. మనం డైరెక్ట్ కూడా మొక్కలకి కొంచెం అలా పైన కూడా చల్లొచ్చు. ఏదైనా క్రిమి వచ్చింది అన్నప్పుడు గోమూత్రాన్ని చల్లితే అట్లా కూడా పోతాయి. ఇది ఇంకా మనం చెట్టుని ఇలా ఉందనుకోండి, మొదటిలో కాకుండా కొంచెం సైడ్కి అనమాట, చెట్టు దగ్గరగా కాకుండా కొంచెం పక్కకి కొంచెం ఇలా తీసేసి ఇలా పోసేసేయండి. కాండం నుంచి ఏర్ల నుంచి చక్కగా అవంతా కూడా స్ప్రెడ్ అయిపోయి మొత్తం పువ్వులు కాత అనేది సూపర్ ఉంటుందండి. ఇది ఒక్కసారి తయారు చేసి చూడండి. మీరు తయారు చేసిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ పెట్టండి. అందరూ కూడా మొక్కల్ని ప్రేమించండి. అందరూ కూడా గార్డెన్స్ తయారు చేసుకోండి. ఎంతో కొంత మీకు
మా గార్డెన్లో పచ్చదనం అంతా మీరు చూస్తున్నారు కదండి. ఇలా మనం మొక్కలు వేసుకోవడం వల్ల మనం మంచి ఆక్సిజన్ పీల్చడమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మంచి ఆక్సిజన్ అయితే మనం ఇస్తాము. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా 1, 2 లేదా ఎక్కువ స్థలం ఉంటే ఎక్కువ మొక్కల్ని వేసుకోండి. ఇలాంటి ఫర్టిలైజర్స్ తయారు చేయడం వల్ల మొక్కలకి చాలా బాగా యూజ్ ఉంటుందండి. మనకి 1, 2 మొగ్గలు వచ్చే దగ్గర కూడా ఒక 7, 8 మొగ్గలు వస్తాయి. అలాగే 10 పూలు పూసే దగ్గర 15 పూలు పూస్తాయి. క్వాంటిటీ అన్ని పెరుగుతూ ఉంటుందన్నమాట మనకి. ఇలాంటి లిక్విడ్స్ వల్ల ఇలాంటి చెట్లన్నిటి కూడా బాగా ఉపయోగం. మందార చెట్లకు కానీ, గులాబీ చెట్లకు కానీ, చేమంతి మొక్కలకు కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే ఈ వీడియోలో ఎంతో కొంత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఇచ్చానని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఇలాంటి